ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సంఘాన్ని గెలిచారు. 1కి 2 సార్లు గెలిచారు. అట్లాగే కోర్టుల్లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఏం విషయం? ఎలక్షన్లలో ఈవీఎంలు అనేది మేనేజ్ అవుతున్నాయి, బ్యాలెట్ పేపర్లు పెట్టాలా, బ్యాలెట్ పోలింగ్ పెట్టాలి అన్నటువంటిది. ఆ ప్రాసెస్సే కరెక్ట్గా లేదు అన్నటువంటి ఆరోపణ చేశారు ఆయన 2019కి ముందు. కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈవీఎంల మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అయిపోయింది. సరే, ఆ రోజున ఓటమి, దానికి ఎదుగో ఈవీఎంలని ఆ రోజున వాళ్ళు, ఇవాళ వీళ్ళు ఎట్లయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు అట్లా. సరే, ఇవాళ తెలుగుదేశం అంటే ఎన్నికల సంఘం ఎన్నికల సంస్కరణ విషయంలో మీ అభిప్రాయాలు చెప్పండి అని అన్ని పార్టీలని పిలుస్తోంది. అందులో తెలుగుదేశం టీం వెళ్ళారు, కృష్ణదేవరాయలు వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఇవాళ చెప్పాలి కదా వాళ్ళకి, అయ్యా జరిగింది ఏదో జరిగిపోయినాయి, ఇక ఈవీఎంలు వద్దు, బ్యాలెట్లు పెట్టండి నెక్స్ట్ ట్రిప్పు. ఎందుకంటే మనం బ్యాలెట్లతోనే గెలిచాం, మనం ప్రజా తీర్పుతోనే గెలిచాం. 164 స్థానాలు రావడానికి కారణం ప్రజా తీర్పు అనినే కదా, ఈవీఎంలు మేనేజ్ కాదని కదా. 2019లో జగన్ గెలవడానికి ఈవీఎంలు కారణం. ఇవాళ మనం గెలవడానికి ఈవీఎంలు కాదు, ప్రజాభిప్రాయం జగన్ మీద వ్యతిరేకత కదా. ఇది మంచి లడ్డు లాంటి అవకాశం కదా. ఏమి అడిగితే అవి వినటానికి సిద్ధంగా ఉంది. వినేటప్పుడైనా లాంగ్ స్టాండింగ్ అవసరాల రీత్యా అనేక ఆరోపణలు, అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఈ అనుమానాలన్నింటిని నివృత్తి చేయాలంటే మీరు బ్యాలెట్ వైపుకి వెళ్ళడమే కరెక్టు, ఆ దిశగా అడుగులు వేయండి అని చెప్పాలి కదా. అసలు చెప్పలే. ఆధార్ కార్డులు చూసుకోండి, 11 రకాలైనటువంటి ఐడెంటిటీస్ చూడండి, లేకపోతే కనుక ఇది బూత్ కమిటీలకు సంబంధించినటువంటి బూత్లకు సంబంధించినటువంటి అధికారుల విషయంలో ఎట్టా చూడండి, ఇవన్నీ చెప్పుకొచ్చింది. కానీ అసలు సిసలైనటువంటి ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ కావాలని అంత పెద్ద రచ్చ చేసి సుప్రీంకోర్టుల దాకా వెళ్ళి, అది ఎన్నికల సంఘమే ఫైనల్ డెసిషన్, మేము తీర్పు ఇవ్వలేమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు అడగాలి కదా. లేదు, అప్పుడే చివరికి ఇంకొకటి కూడా ప్రకటించారు. ఆ టైంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ర్యాండమ్గా కొన్నిట్లలో ఈ 10% వీటిని కౌంట్ చేయమంది, ఏది వీవీప్యాట్లు, అది అమలు చేయలేదు మొన్న. కాబట్టి అట్లాగే చెయ్యాలి, 10% 20% అన్న అడగాలి కదా. అలాగే ఆ వీవీప్యాట్లని 45 రోజులుగా తగలబెట్టేస్తున్నారు. అప్పుడు నిరూపణ ఎట్లా అవుతుంది? ఇవాళ ఓకే, మీ వరకు బాగానే ఉంది, రేపొద్దు నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తే అప్పుడు అడిగితే జనం ఎక్కడ ఒప్పుకుంటారు? మంచి ఛాయిస్ కదా, మిస్ అయినట్టుంది.